ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, మాకే బాధగా ఉంది అని అంటే మా వాళ్ళు అడిగారు, మా ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఏం మాట్లాడడం లేదయ్యా, మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి, ప్రతి దగ్గరకు పోయి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంది, మీరు మాట్లాడినప్పుడు మేము కూడా సమాధానం చెప్పాలి కదా అనేది మా వాళ్ళు చెప్పారు. నిన్న మొన్న వచ్చిన ఈ ప్రతిపాదన ఎవరు మాట్లాడుతున్నారు? మేమేమన్నా మాట్లాడామా? 1.5 సంవత్సరం ప్రశాంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నేనేం మాట్లాడలేదు. నన్ను రెచ్చగొట్టారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, పిహెచ్డీలు అన్నారు, పర్సంటేజ్లు అన్నారు, డబ్బులు దండుకున్నాడు అన్నారు, అయినా నేనేం మాట్లాడలేదు. చూసి ఎందుకని రుక్మిణి కళ్యాణ మండపంలో మాట్లాడాను. నా ఇల్లు బదలగొట్టించారు, ఇప్పటికి 7 కేసులు పెట్టారు నా మీద, చలపతి గారి మీద పాత కేసులన్నీ తోడి జైలు పాలు చేశారు. ఎందుకు ఇవన్నీ? అదృష్టం ఉండింది, ఈవీఎం మొత్తం గెలిచిపోయినారు, చేయండి, పని చేయండి, మేము గౌరవిస్తాం, మా బంధువే, నేను కాదల్లా, మీరు రెచ్చగొడుతున్నారు మమ్మల్ని. ఎందుకు? అదృష్టం ఉన్నావు, ఎమ్మెల్యే అయిపోయినావు, 4 పనులు చేయి, చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి తీసుకొచ్చి మంచి పేరు తెచ్చుకోమ్మా. ఆ ఆవేశంలో, ఆ ఊగిపోయి మాట్లాడే దాంట్లో ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందో, ఎక్కడ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో అని భయం ఉందా? రావచ్చు, మన చేతుల్లో ఏం లేదు కదా. అదే తల్లి, నువ్వు 10 కాలాల పాటు బాగుండాలమ్మా, నీకు బిడ్డలు ఉన్నారు, ఆవేశం తగ్గించుకో, కోపం తగ్గించుకో, గోవర్ధన్ అనే స్థాయి నీకు లేదు. చాలా సీనియర్ నాయకుడు ఆయన. ఈరోజు మీ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి నెల్లూరు జిల్లాలో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి ఏ రోజుకు ఆ రోజు ఎండగడుతున్న ఏకైక వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు. ఈ మధ్య నేను చెప్పాను, రుక్మిణి కళ్యాణ మండపంలో కూడా ప్రతి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులంతా కూడా గోవర్ధన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీని బలోపేతం చేయాలి. చివరిగా ప్రశాంతమ్మకు చెప్తున్నా, కోపం తగ్గించుకో, ఆవేశం తగ్గించుకో, వద్దు. అదృష్టం ఉండింది, ఎమ్మెల్యే అయినావు, 4 పనులు చేయి, మంచి పేరు తెచ్చుకో, మేము కూడా సహకరిస్తాం. ఎందుకు ఏంది ఆరోపణలు? ఏంది? నన్ను కొడగా నిట్టిస్తావా మీ వాళ్ళ చేత? ఏ రోజు మా కుటుంబం మేము అనిపించుకోలేదే. ఒరే గిరే మాట్లాడారు. 61 నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మాట్లాడొచ్చా ప్రశాంతమ్మ? మీరంతా మా దగ్గర ఉండిపోయినోడే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండినోడే కదా, వాళ్ళని కనీసం పిలిచి మందలించావా? నేనేమన్నా నిన్ను తప్పుగా అన్నానా? మా సోమిరెడ్డి ప్రశాంతమ్మ మా మేనత్త కోడలుగానే నేను భావించి నీ పేరు చెప్పానే తప్ప కావాలనో కిండలుగానో నేను చెప్పలేదమ్మా. కొంచెం నీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకో. మేము చేయగలం, కానీ సంస్కారం అడ్డొస్తుంది. ఆ పనులు చేయాలంటే పెద్ద పని కాదు, కట్టేస్తాం ఎక్కడ ఉన్న అక్కడ, కానీ అది మర్యాద కాదు, గౌరవం కాదు. రాజకీయాలు అన్నవి అదృష్టం ఉంటే పదవులు వస్తాయి, ప్రజలు ఆశీర్వదిస్తే పదవులు వస్తాయి. అవి వచ్చాయి కదా అని మన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలే గుణపాఠం చెప్తారు. భగవంతుడి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ఉండాలి. అవి ఉంటే ఎవరు కూడా తొడకలేరు. నాయకులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న జూలై 14 వరకు నిద్రపోకండి. బీహారు, పశ్చిమ బెంగాల్, మెడ్రాసు ఇవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని లక్షల ఓట్లు తీసేశారో. దయచేసి మీరు పెట్టినటువంటి బిఎల్ఎస్ అందరినీ దగ్గర పెట్టుకొని అప్రమత్తంగా ఉండి ఈ ఓటర్లు మార్పులు చేర్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సోదరులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను.